ఈ పిక్స్ ఎవరు పంపించారో? నన్ను బ్లాక్మెయిల్ చేయడానికే పంపించుంటారు. ఇంకా నా పని అయిపోయినట్టే. సర్సు 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 ఏమైంది రాహుల్ బాబు? దేనికో కంగారు పడుతున్నట్టుగా అలా ఉన్నారేంటి? ఏమైంది రాహుల్ బాబు? నువ్విక్కడే ఉంటే ఎవరో ఒకరికి మన గురించి తెలిసిపోతుంది అని నీకు చెప్పాను. అందుకే నేను వెళ్ళిపోమన్నా నువ్వు విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. ఇప్పుడేం జరిగిందని? ఏం జరగకూడదని భయపడ్డానో అదే జరిగింది. చూడు. చూసావా ఏమైందో? ఇవన్నీ ఏంటి బాబు? ఎవరు తీసుంటారు? నాకు అదే అర్థం కావట్లేదు. అంటే మీరేంటి ఇక్కడ? మేమొకరిని కలవడానికి వచ్చాం బాబు. నువ్వేంటి ఇక్కడున్నావు రాహుల్? అదే మేం నిన్ను చూస్తాకే వచ్చాం బావా. కాత్యాయన ఆంటీ మ్యాగీలు కూడా హోటల్లో నన్ను చూశారు. అవునా? నువ్వు లిఫ్ట్లో తప్పిపోయాక నీకోసం ఎతుకుతుండగా వాళ్ళు నాకు కనిపించారు. వాళ్ళు అక్కడికి రావడం ఏంటి? అక్కడేం పని వాళ్ళకి? నా మాట నమ్మండి అమ్మగారు. వెళ్ళిపోమ్మని మాత్రం అనకండి. మీకు దండం పెడతాను అమ్మగారు. మీ కాళ్ళు పట్టుకుంటాను. మెడపట్టి గెంటించుకుంటే తప్ప మర్యాదగా చెప్తే వెళ్ళవా? నువ్వు చంకను పెట్టుకుని వచ్చినా ఆ ముష్టి సంచిని తీసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి. కాత్యాయన అమ్మగారు నన్ను ఇంట్లో నుంచి పంపించడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి నేను రాహుల్ బాబుతో వెళ్ళడం చూసి నా గురించి తెలుసుకోవడానికి అక్కడికి వచ్చుంటారు. వాళ్లే దొంగతనంగా ఫోటోలు తీసుంటారు. రాహుల్ బాబు, కాత్యాయన అమ్మగారు మాగి అక్కడ మిమ్మల్ని చూశారు కాబట్టి వాళ్లే తీసుంటారు బాబు. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు నాకు తెలియకుండా పిక్స్ తీసి నన్ను బ్లాక్మెయిల్ చేయాలని ఎందుకు అనుకుంటారు? నీకేమైనా మతుండే మాట్లాడుతున్నావా? బయట వాళ్ళు ఎవరైనా చేసుంటారు అనుకోవడానికి మనం భార్యాభర్తలం అన్న విషయం ఎవరికి తెలియదు కదా రాహుల్ బాబు. నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? మన గురించి ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు కదా. కాత్యాయన అమ్మగారు నన్ను ఇంట్లో నుంచి పంపించేయడానికి ప్రయత్నిస్తున్నారని మీకు చెప్తే మీరు నమ్మకపోవచ్చు. నేనెవరో తెలిసిపోతుంది కాబట్టి నన్ను పంపించేయాలనుకుంటున్నారని మీకు అనుమానం కూడా రావచ్చు. మీ వాళ్ళ గురించి నేను చెడుగా చెప్పడం కూడా మంచిది కాదు. కాత్యాయన అమ్మగారు మాగి మిమ్మల్ని చూసినట్టే మీకు తెలియకుండా నన్ను కూడా అక్కడ చూసుండొచ్చు కదా రాహుల్ బాబు. చూసుంటే నిన్నో నన్నో అక్కడే మనల్ని అడిగుండేవారు కదా. పెద్ద పెద్దవాళ్ళు ఉండే చోట నాలాంటి పని మనిషిని అడగడం ఏంటని అనుకుని ఉండొచ్చు కదా రాహుల్ బాబు. పని మనిషిని తీసుకొచ్చావేంటని మిమ్మల్ని అడిగితే మీరేమైనా అనుకుంటారేమో అనుకుని ఈ ఫోటోలు మీకు తెలియకోకుండా తీసుండొచ్చు కదా. ఖచ్చితంగా వాళ్లే తీసుంటారని నా అనుమానం. ఇప్పుడున్న టెన్షన్స్ చాలా అన్నట్టు మళ్ళీ నీ అనుమానాలు ఒకట. ఇవి ఎవరు తీసుంటారో ఎవరు పంపించుంటారో తెలుసుకోవడం ఎలా? రాహుల్ బాబు, మీరెవరికైనా మీ ఫోన్లో ఫోటోలు పంపితే అవతల వాళ్ళకి మీరే పంపినట్టు తెలుస్తుంది కదా. నా నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటే తెలుస్తుంది. అయితే మీరు పంపించారంటే మీకెవరు పంపించారని మీకు కూడా తెలుస్తుంది కదా. ఈ కాత్యాయన అమ్మగారి నెంబర్ నుంచే వచ్చుండొచ్చు కదా. ఈ నెంబర్ కాత్యాయని మ్యాగిలిది కాదు, ఇంట్లో వాళ్ళది. కానీ నాకు తెలిసిన వాళ్ళది కూడా ఈ నెంబర్ కాదు, కొత్త నెంబర్. నాకు తెలియని వాళ్ళు ఎవరో పంపించారు. మీకు తెలియని వాళ్ళు మీకెందుకు పంపిస్తారు రాహుల్ బాబు? మీకు పంపించారంటే
పంపించిన వాళ్ళకి మీరెవరో తెలిసే ఉండాలి. వాళ్ళెవరో తెలుస్తుంది. ఆ నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి చూడండి. నా అంచనా ప్రకారం ఖచ్చితంగా కాత్యాయని అమ్మగారే అయి ఉంటారు. చెయ్యండి. ఇక్కడ కాదు, కాత్యాయని అమ్మగారి గది దగ్గరికి వెళ్ళి చెయ్యండి. వాళ్ళ ఫోన్ మోగితే వాళ్లే మరొక నంబర్ నుంచి చేశారని తెలుస్తుంది. నాకు తెలియకుండా ఉండడానికి కొత్త నెంబర్ నుంచి చేసే అవసరం వాళ్ళకే ఉంది. ఏదో ఒక ప్రయత్నం చేయకపోతే ఎలా తెలుస్తుంది? ప్రయత్నించి చూడడంలో తప్పేం లేదు కదా. మీరు భయపడకండి రాహుల్ బాబు, ఏం జరగదు. ముందు నేను చెప్పినట్టు చెయ్యండి. వెళ్ళండి రాహుల్ బాబు. ఇంకోసారి నీ వల్ల ఏ చిన్న తప్పు జరిగినా క్షమించడాలేవీ ఉండవు, గుర్తుపెట్టుకో. అదేంటి శాంభవి, ఇంకెవరు పనివాళ్ళు దొరకరన్నట్టు మళ్ళీ శనిగ్రహాన్ని నెత్తిరి పెట్టుకుంటున్నావు? ఆ ఫోటోలు తీసింది పంపించింది కాత్యాయని అమ్మగారే. అందులో ఎలాంటి అనుమానము లేదు. ఫోన్ రింగ్ అవుతుంది కానీ గదిలో ఫోన్ రింగ్ అవుతుందన్న సౌండ్ వినిపించడం లేదే. ఓహో, ఫోన్ సైలెంట్లో పెట్టడం వల్ల నాకు లోపల నుంచి రింగ్ సౌండ్ వినిపించడం లేదా? ఏంటి రాహుల్, ఇక్కడ గది బయట ఏం చేస్తున్నావు? ఏం లేదంటే ఊరికే నిలబడ్డం ఏంటి? అది అడగాల వద్దా? అడిగితే నా మీద డౌట్ వస్తుందేమో. టెన్షన్గా ఉన్నావేంటి రాహుల్? అదేం లేదే. నాతో ఏదైనా మాట్లాడాలా? అంటే నిన్న మీరు హోటల్కి ఎందుకు వచ్చారు? నా ఫ్రెండ్ బర్త్డే ఫంక్షన్కి వచ్చాం. అనుకోకుండా నువ్వు అక్కడ కనిపించావు. ఏ సరస్సును కూడా చూసారా? మా ఫోటోలు తీసింది మీరేనా అని అడిగితే ఏమనుకుంటారో ఏంటో. ఒకవేళ వీళ్ళు కాకపోతే అనవసరంగా తొందరపడి నేనే లీడ్ ఇచ్చినట్టు అవుతుంది. వా, ఏం రాహుల్, ఎందుకని అలా అడిగావు? ఏం లేదంటే జస్ట్ క్యాజువల్గా అడిగానంతే. ఏంటమ్మా బయట ఎవరితో మాట్లాడుతున్నావు? మీ బావ రాహుల్. ఏంటంట? ఏముంది, ఆ ఫోటోలు పంపింది మీరేనా అని అడగడానికి వచ్చాడు. అడిగాడా? అడిగితే మనకి తన మీద డౌట్ వస్తుందేమో అని భయపడి అడగకుండానే వెళ్ళిపోయాడు. ఎంత కవర్ చేసుకున్నా ఆ మొహంలో టెన్షన్ కనపడుతూనే ఉంది. ఇంకా ఇంకా టెన్షన్ పడాలి. ఇప్పుడు మన దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాటిని వాగ్దేవి మేడంకి చూపించడమో శాంభవి అత్తకి చూపించడమో చేస్తే ఆ బుచ్చమ్మని మెడబట్టుకుని బయటకు పంపించేస్తుంది కదా. పిచ్చిదానా, రహస్యాల్ని ఎంత త్వరగా బయటపడేయాలా అన్నది ముఖ్యం కాదు, ఎంతవరకు దాచుంచాలా అన్నది ముఖ్యం. రాహుల్ గనక ఒకవేళ ప్రేమిస్తున్నట్లయితే శాంభవి వద్దన్నా వాళ్ళమ్మ వద్దన్నా దాని మీదున్న మోజుని చంపుకోలేక దాన్ని లేపుకుపోతాడు. అందుకే మ్యాటర్ మొత్తం తెలిసే వరకు ఈ విషయం మనకి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు. నీ అక్కో తెంగర్ది, దానికి అస్సలు చెప్పొద్దు.
మనకన్ని విషయాలు తెలిసే వరకు ఈ విషయం మన గుప్పెట్లోనే ఉండాలి. అర్థమైందా? గంప కింద కోడి పుంజుల్లా దొరికారు. 3 చెరువుల నీళ్లు తాగిస్తాను వాళ్ళ చేత. నా లైఫ్ ఏంటో నాకే అర్థం కావట్లేదు. నంబర్ 1 పిఏగా జాబ్ చేస్తున్నానన్న మాటే గాని జాబ్ సాటిస్ఫాక్షన్ లేనే లేదు. ఎస్ మేడం, ఓకే మేడం, సారీ మేడం, ఈ 3 మాటలు రోజుకు 100 సార్లైనా చెప్పాల్సి వస్తుంది. చీచి చీచి, రొటీన్ జాబ్, రొటీన్ లైఫ్, రొటీన్ వైఫ్, బోరింగ్గా ఉంది. వచ్చే జన్మలోనైనా ఏ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగాను, ఏ మెగాస్టార్ చిరంజీవిగాను పెద్ద సెలబ్రిటీగా పుట్టాలి. నా ఫ్యాన్స్కి ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి, వాళ్లతో సెల్ఫీలు దిగడానికి కూడా టైం లేనంత స్టేజ్లో ఉండాలి. ఎస్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఏకాంబరం గారు. ఏంటి? పెద్ద ఆయన వస్తున్నారటగా. ఆయన వచ్చారని నేను వాగ్దేవి మేడంకి చెప్తే పెద్ద మేడం నన్ను చంపేస్తారు. ఆయన వస్తున్నందుకు ఒకవైపు ఆనందంగానే ఉంది గాని ఆయన రావడం అవసరమా మేడం? ఎవరు రావాలో ఎవరు రాకూడదో మీరు చెప్పాలా నాకు? నేను మీకు చెప్పడం కాదు మేడం, పెద్ద మేడంకి నేనేం చెప్పాలా అని. మా అక్కకి చెప్పమని నేను మీకు చెప్పానా? లేదు మేడం, కానీ మేడం అడిగితే. అడగదు. మీరు చెప్తే తెలుస్తుంది, ఏం చెప్పొద్దు. చెప్పిన పని మాత్రమే చెయ్యండి. చెప్పని వాటి కోసం సలహాలివ్వడం, అన్ని విషయాలను తలదూర్చడం తగ్గించుకోండి. ఉదయం లేవగానే టీవీ ఆన్ చేశానా, న్యూస్ చదివే యాంకర్ మొహం చూడగానే అనుకున్నాను ఈ రోజు నాకు తిట్లు తప్పవు అని. ఒక్కొక్క ఫేస్ చూస్తే అలా ఉంటుంది మరి. రాహుల్, తేజ, వనజ, మ్యాగీ, నవ్య, అందరూ ఒకసారి ఇలా రండి. అందరినీ పిలుస్తుందేంటి ఈవిడే? ఇప్పుడు ఏమైనా ఫ్యామిలీ కాన్ఫరెన్స్ గానీ ఉందా? ఏంటి పిన్ని? పిలిచావేంటి శాంభవి? అమ్మగారికి మా ఫోటోల విషయం తెలిసిపోయిందా? అందుకే అంత కోపంగా ఉన్నారా? పిన్ అంత సీరియస్గా ఉందేంటి? నాకు పంపించినట్టు వాళ్ళెవరో పిన్నికి కూడా ఫోటోలు పంపించేశారా? అది అడగడానికి అందరిని పిలిచిందా? దేనికి పిలిచారా ఆంటీ? చెప్పే వరకు ఆగలేరా? ఆ ముసలాయన ఇప్పుడు మన ఇంటికి వస్తున్నారు. ఆయన మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. ఆయన ఇంట్లో అడుగు పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఆ ముసలాయన్ని బావగారి కోసం పిలిపించానే తప్ప ఆయన మీద ప్రేమతోనో మీ అన్నయ్య అడిగాడనో కాదు. ఆయన వచ్చాక ఆయనకి మీరెవ్వరూ ఎలాంటి మర్యాదలు చెయ్యనక్కర్లేదు. ఆయన్ని పలకరించకూడదు. ఆయనతో ఎవ్వరూ మాట్లాడకూడదు. మరి అలాంటప్పుడు అంత పెద్ద ఆయన రమ్మండం ఎందుకో? ఇవేమి ఇన్స్ట్రక్షన్స్? ఆయన కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకూడదు. అర్థమైందా? అదేంటి శాంభవి, అంత పెద్ద ఆయన మన ఇంటికొస్తే? నేను చెప్పింది మాత్రమే వినండక్క.
చెప్పినట్టు చేయండి. కాదు కూడదు అని మీరెవరైనా నాకు చెప్పడానికి ప్రయత్నిస్తే వచ్చిన మనిషిని గుమ్మంలో కూడా అడుగు పెట్టనివ్వను. ఎవరైనా శత్రువుల మీద పగబడతారు, సొంత మనుషుల మీద, అందులో ముసలాళ్ళ మీద పగలేంట్రా బాబు? Stop there. Stop there. Stop there. Stop there. Stop there. Stop there. Do you know whose house is this? Who allowed you? How dare you? Oh, పల్లెటూరు నుంచి వచ్చారు కదూ? మీకు ఇంగ్లీష్ అర్థం కాదని మర్చిపోయాను. చెప్పండి, ఎవరు మీరు? నేనెవరూ నీకు తెలియదా? నేను, ఇంకా నేను, ఇన్నేళ్లైనా నేను, ఇప్పటికీ మీరు మీరే. సో ఎందుకొచ్చారు? కొన్నేళ్ల క్రితం చేసిన పొరపాటుని ఇప్పుడు సరిదిద్దుకుందామని వచ్చాను. సరిదిద్దుకోలేని పొరపాటు చేసి ఇప్పుడేదో సరిదిద్దుకుంటానంటారేంటి? బయలుదేరండి, 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 బయలుదేరండి మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్ గారు. ఈశ్వర్ ప్రసాద్ గారు, ఏంటమ్మా ఈ ఆడపెత్తనం? మామగారినన్న గౌరవం కూడా లేకుండా వెళ్ళిపోమ్మంటున్నావా? నా కొడుకుని రాని, వాడు కూడా ఇదే మాట అంటాడేమో చూద్దాం. మంచిది. మీ కొడుకుని కూడా మీతో పాటు ఆ ఊరికి తీసుకెళ్తాను అంటే నాకేం అభ్యంతరం లేదు. మీ వెనకే ఉన్నారు, అడిగి చూడండి. అర్థమైంది. ఆనాడు వాడిని గడప దాటించావు, ఈరోజు వాడి తండ్రిని గడప దాటిస్తున్నావు. తాతయ్య, పిన్ని, తాతయ్య వచ్చేశారు, తాతయ్య వచ్చేశారు. రండి తాతయ్య.
ఏరా రాహుల్, బాగున్నావా?